గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా మంది అంటూ ఉంటారు, మేము ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు. హ్మ్. చాలా ఆలయాలు కూడా తిరిగాం అంటూ ఉంటారు. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే చాలా మందికి ఉన్నటువంటి అనుమానం అనుకోండి, సమస్య అనుకోండి, అర్థం కాని విషయం అనుకోండి ఇది. ఎందుకంటే పూజ చేస్తే ఎందుకు పలకట్లేదు దేవత? అసలు పూజ ఎందుకు చేస్తున్నాము? చాలా మందికి చాలా సందేహం. పిల్లలు తల్లిదండ్రులను అడుగుతుంటారు, పూజ ఎందుకు చేయాలి మమ్మీ, ఎందుకు పూజ చేయాలి డాడీ అంటూ ఉంటారు. పూజ ఎవరిని చేస్తాం? చిన్న ఎగ్జాంపుల్, అమ్మని ఎందుకు గౌరవిస్తాం? అమ్మని ఎందుకు ప్రేమిస్తాం అంటే అమ్మ కాబట్టి. తండ్రిని ఎందుకు గౌరవిస్తాం? గురువుని ఎందుకు గౌరవిస్తాం? గురువు కాబట్టి. పూజనీయురాలు కాబట్టి అమ్మవారిని పూజిస్తాం. పూజించదగ్గ అర్హత ఎవరికి ఉంటుందంటే దేవతకు ఉంటుంది. ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతుంది కాబట్టి, అయ్యో అనంత గొప్ప విషయం కాబట్టి పూజిస్తున్నాం. అందరినీ పూజించంగా. ఓ దొంగను తీసుకొచ్చి పూజిస్తామా? మీరు పూజనీయురాలండి అంటాం. తీసుకొచ్చి ఈ విశ్వాన్ని మొత్తం కంటికి రెప్పలా కాపాడుతూ ఉమ్నేష నిమిషోత్పన్న విపన్న భువనావలి. ఒక్కసారి కన్ను ఇలా మూసి తెరిస్తే మొత్తం లయమైపోతుంది. సహస్రారంభుజారూఢ సుధా సారాభివర్షిణి అంట. సహస్రారంలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది అమ్మవారు. తటిల్లతా సమృద్ధి షట్చక్రోపరి సంస్థిత అంటే ప్రతి 6 చక్రాల చుట్టూ మెరుపు తీగలా తిరుగుతుంది. మనం అసలు ఎంత ఆశ్చర్యం అంటేనండి, మన శరీరాన్ని ఒక్కసారి ఆలోచిస్తేనే అద్భుతం కనబడుతుంది. అసలు భగవంతుడి యొక్క అద్భుతం. ఇవే మాంసం ముద్దలు చూస్తున్నాయి, అదే మాంసం ముద్ద వింటుంది, అదే మాంసం ముద్ద వాసన చూస్తుంది, అదే మాంసం ముద్ద మాట్లాడుతుంది. అన్ని మాంసం ముద్దలే, కానీ ఎలా చూస్తుంది? ఇప్పటి వరకు ప్రపంచంలో మీరు ఎటువంటి పదార్థాన్ని తిన్నా, ఎలాంటి పదార్థాన్ని తీసుకున్నా అది రక్తంగాను, మలంగాను, మూత్రంగాను, అదేవిధంగా వైటమిన్స్ గాను, ఏమేం కావాలన్నిటిని వేరు చేసేస్తుంది వితిన్ అవర్స్లో. అలాంటి మిషన్ అసలు ఉందా? ఒక జీవుడి యొక్క పుట్టుక చూస్తే కనుక, ప్రతి ప్రాణి యొక్క పుట్టుక చూస్తే దాని అమరిక లోపల అసలు ఏమిటండి ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? అన్నీ కనబడితేనే ఉన్నాడని లేదు. ఎందుకంటే మీ బ్రెయిన్లో మెమరీ ఉంటుంది. ఏ సైంటిస్ట్ అయినా, ఏ డాక్టర్ అని చెప్తారు బ్రెయిన్లో ఎక్కడ ఉంటుంది మెమరీ అంటే బ్రెయిన్లో ఉందంటారు, మోకాల్లో ఉందని చెప్పడం. ఎందుకు అంటే బ్రెయిన్కి దెబ్బ తగులుతూనే మర్చిపోతున్నాం, బ్రెయిన్కి ఇబ్బంది వస్తేనే మనిషి ఒక రకంగా పిచ్చోడ్లాగా అయిపోతున్నాడు. మెమరీ అక్కడ స్టోర్ అయింది, ఎందుకంటే కాలుకు దెబ్బ తగిలితే పోవట్లే మెమరీ. మరి అలాంటప్పుడు మరి నువ్వు సైంటిస్ట్వి చెప్తున్నావు కదా, మరి తీసి చూపించు మెమరీని. బ్రెయిన్ మొత్తం ఓపెన్ చేసిన మెమరీ కనబడదు. బ్రెయిన్ ఉంది కానీ మెమరీ లేదు. ఎక్కడికి పోయింది? ఉంది కానీ కనబడదు. అలాగే మెమరీ ఎలాగైతే మనకి ఉంటుందో బ్రెయిన్లో, మన లోపల కూడా భగవంతుడు ఉన్నాడు, విశ్వాన్ని మొత్తం నలుపుతున్నాడు. ఈ సత్యం మనకి ఎప్పుడైతే పూర్తిగా అర్థమవుతుందో అప్పుడు పరిపూర్ణంగా మనసుని పెట్టి మనం పూజిస్తాం. ఆమె పూజనీయురాలు అమ్మవారు లేదా స్వామివారు పూజనీయురాలు అనేటువంటి భావనతో పూజిస్తాం. పూజ అంటే పూజనీయురాలకి పూజిస్తున్నాం, అందరికీ పూజించాం కదా. బాగా తల్లి మీద ప్రేమ ఉంది, తల్లిని పూజిస్తాం, కాళ్ళకి నమస్కారం చేస్తాం. తండ్రి, గురువు మనకి మంచి చేసిన వాడికి మనం దండం పెట్టుకుంటాం, అయ్యా నమస్కారం అండి. ఎందుకు? ఎదుటి వారికి కూడా ఎందుకు నమస్కారం పెడతామంటే మన సంస్కారము ఆ వ్యక్తి లోపల భగవంతుడు ఉన్నాడనే భావనతో. యోగా పోస్టర్స్ లో ఇది వన్ ఆఫ్ ది యోగా పోస్టర్. ఇట్లా నమస్కారం అనేటువంటి యోగా పోస్టర్. నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఒక్కసారిగా ఇదవ్వడం అనమాట. ఇది కంప్లీట్ గా మన ఆలయాలు, మన ఇప్పుడు ఆలయానికి వెళ్తుంటాం, మీరు ఎనీ ఆలయానికి వెళ్ళండి, మీకు తెలియని ఒక సెకండ్, కొన్ని నిమిషాల పాటు ఒక పాజిటివ్ ఎనర్జీ మీలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ కలగని వ్యక్తి ఉండడు. ఇంకెక్కడో వాడి ధ్యాస ఎక్కడో ఉంటే మనం ఏం చేయలేం, కానీ ఖచ్చితంగా ప్రశాంతత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ ఎనర్జీ అక్కడ ఉంది కాబట్టి. అయితే ఇక్కడ మనకి సమస్య ఏంటంటే, ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు. అసలు మొట్టమొదటిగా ఈ మంత్రాన్ని ఆపేయాలి ఎవరైనా, ఎందుకంటే ఇది ఒక మంత్రంగా పనిచేస్తుంది వాళ్ళకి. ఎన్ని పూజలు చేసినా రావట్లేదండి, ఎన్ని పూజలు, ఎవరైనా చాలా మంది చూడండి ఫోన్ చేస్తే, ఏమంటే ఎన్ని పూజలు చేసినా అవ్వట్లేదండి, ఏంటో రెండు ఆలయానికి. ఇది మంత్రంగా అయిపోతుంది. విశ్వం ఏం చేస్తుందంటే, మీరు ఏదైతే పదే 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 అనుకుంటారో అది మంత్రంగా మారిపోతుంది. ఎన్ని పూజలు చేసినా ఏమి రాకూడదు అనమాట అనుకుంటుంది ప్రకృతి. ఇప్పుడు ఒక రోగగ్రస్తుడు ఉన్నాడండి, అబ్బాయి ఏమిటోనండి ఈ రోగం అలా ఉంది, ఏమిటో ఆనొప్పి వస్తుంది, మాటి మాటి అనుకుంటున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఇంకొంచెం పెరుగుతుంది. అలా కాకుండా దీని మీద ఒక రీసెర్చ్ చేశారు. ఎలా అంటే, ఒక ఇద్దరు వ్యక్తులకి మెడిసిన్స్ ఇచ్చారు. అందులో ఒక వ్యక్తికి 30% ఇస్తున్నాం బాబు నీకు మెడిసిన్ కెపాసిటీ, నీకు 80% ఇస్తున్నాం అన్నారు. అని
ఈ 30% ఇచ్చే వాళ్ళకి నిజంగా 30% ఇచ్చారు, 80% ఇచ్చిన వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు, ఉట్టిదేదో 30% ఎలా ఉంది, అవునండి కొంచెం తగ్గుతుంది. ఈయన అడిగాడు, ఏం తగ్గుతున్నట్లేదే అన్నాడు. అదేంటయ్యా 30% ఇచ్చిన వాడికి ఇంత ఉంది, నీకు లేకపోవడం ఏంటంటే, అవునా 30% అంత అయితే నాకు కూడా ఏదో పని చేస్తున్నాం. ఫీల్ స్టార్ట్ అయింది. ఫీల్ స్టార్ట్ అయినప్పుడు అంటే మన బ్రెయిన్ నమ్మడం స్టార్ట్ అయింది. మన బ్రెయిన్ ఏది నమ్మితే అది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ విశ్వంలో భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఎంతమందికి ఉంది? కనబట్టం లేదు కదా, ఉన్నాడో లేడో, అదేదో గజేంద్ర మోక్షంలో అనుకున్నట్టుగా కలడో లేడో అనుకుంటున్నాం. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. నిజంగా మీరు కనుక మనసు పెట్టి పూజ చేస్తే, మనం పూజ చేసిన శుక్లాంబరధరం విష్ణు అనుకోగానే గణపతి ఆ గణాలతో సైతం వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఆయన కూర్చున్నాడు అనేటువంటి ఇది మన మైండ్లో ఉంటూ మనం భక్తి శ్రద్ధలతో గనక చేయగలిగితే, ఇక్కడ చాలా మందికి ఏమండి మేము కూర్చుంటున్నామండి పూజ చేయడానికి, కానీ మా మైండ్ అక్కడ ఉండట్లేదు అంట. అప్పుడు ఏం చేయాలంటే ముందు భగవంతుని మనం ప్రార్థించాలి, స్వామి నాకున్నటువంటి సమస్యలకి నా మైండ్ ఎట్టుటో వెళ్ళిపోతుంది, కూర్చోలేకపోతున్నా, నయా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా, నీవు నీ పూజ భక్తిగా చేసుకునేటువంటి శక్తి నాకు ఇవ్వు, నాకు ఇష్టం నీ పూజ భక్తిగా చేసుకోవాలి ఇవ్వు అని అడిగితే అతను మాయం తెప్పిస్తాడు. ఆ అమ్మవారు ఆ మాయం తొలగిస్తుంది. ఏదైతే ఏ మాయలో అయితే మనం చిక్కుకొని అన్ని ఆలోచిస్తుంటామో, అక్షంతలు వేస్తూ ఉంటాయో అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, లేకపోతే ఆఫీస్లో మరేంటి వాళ్ళ 10 నిమిషాలు లేట్ ఎలా ఉంది, ఇదే నేపంతో వాడు ఏమైనా తీసేస్తాడేమో, లోపల పిల్లవాడికి ఫోన్ ఆడుకోవద్దని చెప్పిన వాడు ఆడుకుంటున్నాడేమో చదువుకోకుండా, రకరకాల ఆలోచనలు తిరుగుతుంటాయండి. ఎన్ని సమస్యలు ఉన్నాయిగా మనిషికి. కానీ అదొక మాయ. ఆ మాయ నుంచి ఒక్క 10 నిమిషాలు మిమ్మల్ని పక్కన పెడతాడు, కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అయ్యేలా. ఎప్పుడైతే మీరు భక్తి శ్రద్ధ భావనతో చేయాలి పూజ. చాలా మందికి ఎందుకు పూజలు ఫలించవంటే, ఒకటి నేను ఇందాక అన్నట్టుగా ఏ పూజ ఫలించట్లేదు, ఏ పూజ ఫలించట్లేదు అనేటువంటి నామస్మరణ, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ తిరుపతి ఇప్పుడు కాదు, ఒక 300 సంవత్సరాల క్రితం తిరుపతిలో ఒక రాజు పూజ చేసేవాడు. రోజు బంగారు తయారు చేసినటువంటి పువ్వులతో పుష్పాలతో పూజ చేసేవాడు రోజు. ఆయనకి ఎలా అంటే వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా మాట్లాడేవాడు. అంత ఇది ఆయనకి అసలు ఒక స్టేజ్కి ఎలా అయిపోయిందంటే, ఆయనకి ఒక సూక్ష్మ దృష్టి కూడా వచ్చేసి ఆయన కంటికి కనబడేవి. అంటే అలాగ ఋషులు వేరే దేవతలందరూ వచ్చి కూడా తిరుపతిలో ఆ స్వామివారిని దర్శనం వెళ్తున్నారు. అబ్బా నా అంత భక్తుడు ఇంకోటి లేడు, నేను ఎంత గొప్పవాడిను అనుకున్నాడు. ఒకరోజు అంటే ఉదయం పూజ చేయడం, ఆ పుష్పాలన్నీ చక్కగా తీసుకోవడం, మళ్ళీ సాయంత్రం పూజ చేయడం, మళ్ళీ తెల్లార వచ్చి మళ్ళీ పూజ చేసుకోవడం చేసేవాడు. ఒకనాడు ఉదయం లేచి ఆ తలుపులు తెరిచి పూజ చేద్దాం అనేసరికి అక్కడ ఒక మట్టితో చేసినటువంటి పుష్పం ఉంది. అంతకు ఒక 3 రోజులు 2 రోజుల ముందే ఆయన అనుకున్నాడు, నా అంత భక్తులు లేడు అనుకున్నాడు. వెంకటేశ్వర స్వామికి అర్థమైంది, ఓహో నువ్వే భక్తులు అనుకుంటున్నావా అని. ఇదేంటి మట్టి పుష్పం ఉంది ఏంటి ఇక్కడ అని స్వామివారిని అడిగాడు. లేదులే అయ్యా, నాకు భక్తుడు ఉన్నాడు, ఆయన కొయ్య బొమ్మ చేసుకొని వాళ్ళ ఇంట్లో మట్టి పుష్పంతో పూజ చేసుకుంటున్నాడు, నాకు ఎంతో ప్రీతిగా అనిపించి తెచ్చుకున్నాను. నాకంటే భక్తుడా? నీకంటే భక్తుడు. ఎక్కడ అంటే పలానా అడ్రస్ వెళ్ళిపోయాడు. అక్కడ చిన్న గుడిసె, అందులోపల ఆయన కుమ్మరివాడు. ఆయనకున్న స్తోమతతో పుష్పాలని, మట్టితో చేసుకున్న పుష్పాలు స్వామివారికి సమర్పిస్తాడు. వెళ్ళాడు, కిరీటం పడిపోయింది. ఆ లోపలికి వెళ్తుంటే చిన్నది కదా అది, లోపలికి వెళ్ళి చూశాడు. ఏమిటి భక్తి ఏమిటి అంటే ఏమిటి, భగవంతుడికి నువ్వు ఏ పదార్థంతో చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా చేస్తున్నావు. ఎందుకంటే మీరు గెస్ట్గా మీ ఫ్రెండ్ ఇంటికి ఎవరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం పెడుతున్నారు ప్రధానం కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నారు. మీకు నీళ్ళు ఇచ్చినా కాఫీ ఇచ్చినా, ఏదో అలా పడేసారు బిర్యానీ ఏం చేసుకుంటారు, చిచి నాకు స్తోమత లేదా. మనుష్యులమే, నేను ఇంట్లో బిర్యానీ వండుకోలేనా, ఈ వెజిటబుల్ బిర్యానీ అమ్మతున్న వెజిటబుల్ బిర్యానీ నేను పాలక్ పన్నీర్ చేసుకోలేనా, ఏంటి వీడు పొగరని లేచి వెళ్ళిపోతాం. మరి మనసుని మనం కనెక్ట్ చేయకుండా పూజ చేస్తే భగవంతుడు ఎందుకు కనెక్ట్ అవ్వాలి? ఒకటి. రెండవది, ఇక్కడ అనొచ్చు, ఏమంటే నేను మనస్ఫూర్తిగా కంప్లీట్గా చేస్తున్నాను, నాకు రిజల్ట్ రావట్లేదు, కానీ రిజల్ట్ వస్తుంది కానీ నీ కంటికి కనిపించట్లేదు, ఎందుకో చెప్తా వినండి. ఇక్కడ ఒక సమయం నడుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, చాలా బ్యాక్ టైం. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ అతనికి కానీ పెద్ద ప్రమాదం ఉంటుంది. ఈ పూజ ఒక్కోసారి నువ్వు అనుకున్నటువంటి మంచి కంటే కూడా, అంటే నువ్వు ఒకటి ఏదో ఒక రావాలని చేసావు, ఒక బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనో, లేకపోతే జాబ్ అనో, లేకపోతే ఇంకోటి ఏదో. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ పెద్ద ప్రమాదాన్ని ఆపడానికి పూజ పనిచేసి అక్కడ ఆపేస్తుంది, కానీ నీ కంటికి తెలియదు, ఇది నీకు తెలియదు ఆ విషయం.
ఒక యాక్సిడెంట్ అవ్వాల్సింది, నీ కాలో చెయ్యి ఇబ్బంది పడాలి, నీ పూజ వల్ల అది తప్పిపోయింది, కానీ తప్పిపోయిన విషయం ఒకటి తెలియాలి. ఆ శక్తి నువ్వు చేసిన పూజ, భక్తిగా చేసిన పూజ ఆ రూపంలో దాపింది. ఒకసారి ఇలాగే ఏమైందంటే హనుమాన్ చాలీసా కనుక రోజుకి 2 సార్లు చేస్తే విదేశీ యోగం కలుగుతుందండి. అది కామన్, మీ జాతకంలో కనుక ఉందంటే ఎవరికైనా ఉండాలి. యోగం ఉండే ఆటంకాలు వస్తుంటాయి, అందరికీ కాదు. ఒకసారి ఇలాగే ఒక క్లయింట్ నన్ను అడిగాడు, ఏమండి మీరు ఇట్లా అంటుంటారు కదా, చేయమంటారా? చెయ్యండి, అయ్యో ఎందుకు, భలేవారే, ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే, వాయుపుత్రుడు కదా, వాయుగమనం జరుగుతుంది. అతను వాళ్ళ టీం అందరూ వెళ్ళాలి, అందరూ వెళ్ళిపోయారు, ఈ మాత్రం ఆగిపోయాడు. హనుమాన్ చాలీసా 2 టైమ్స్ చేసి నా దగ్గరకు వచ్చాడు. ఏంటి సార్ ఇలా అయింది, మీరేమో వెళ్తా అన్నారు అంటే, నేను ఒకటే అన్నాను, లేదయ్యా నువ్వు భక్తిగా చదివావా? భక్తిగా చదివాను. అయితే ఆంజనేయ స్వామి నీకేదో మంచి చేయడానికి ఆపాడు, భయపడకు, బాధపడకు, తొందరపడకు, నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చేసుకో. సరే ఆయన ఏదో మొహం పెట్టుకుని వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఆ టీం అంతా యుఎస్ వెళ్ళాలి, అది ఒక ఫ్రాడ్లో ఇరుక్కున్నారు వాళ్ళంతా వెళ్ళి. ఈయన వెళ్ళలేకపోయాడు. ఈయన ఆగిపోవడం వల్ల ఈయన ఉన్నాడు. వాళ్ళు ఇక్కడ జాబులు వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ జాబ్ లేదు, మళ్ళీ ఇక్కడ రిటర్న్ వద్దామంటే ఇక్కడ జాబ్ లేదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. ఈయన పరిస్థితి బాగుంది. వచ్చి తర్వాత 4 రోజుల తర్వాత, సార్ మంచి జరిగింది సార్ నాకు అన్నాడు. అదేనయ్యా, భగవంతుడిని పట్టుకుంటే ఎలా ఉంటుందంటే, ఇవాళ రేపు పూజలు చేసే వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి. కష్టపడుతున్నాం కదా, నిజమే, కష్టం కూడా భగవంతుడే, ధర్మం కూడా భగవంతుడే. ఎందుకంటే ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనే నామం ఉంటుంది. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఫలితం వస్తుంది, ఇంకా భగవంతుడు ఎందుకు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇక నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వృక్షం ఉంది, వృక్షానికి ఒక పుష్పం ఉంది. ఈ వృక్షానికి ఉన్నటువంటి, ఈ మొక్కకున్న పుష్పం ఎలా విచ్చుకుంటుంది అంటే, సైన్స్ ఏం చెప్తుంది, సూర్యకిరణాలు పడడం వల్ల విచ్చుకుంటుంది, దానికి కావాల్సిన వస్తువులు విచ్చుకుంటుంది. కానీ ఇదే మొక్క నుంచి విడిపోయిన పుష్పాన్ని తీసుకొచ్చి కింద పెట్టడం ఏమవుతుంది, వాడిపోతుంది. మరి విచ్చుకుంటుంది సూర్యకిరణాల వల్ల కదా. ఎందుకు వాడిపోతుంది? ఎందుకంటే చెట్టు అనేటువంటిది ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. భగవంతుడు అనేది మనకు కనెక్ట్ అయి ఉంటేనే మన కష్టానికి, మనం చేసే కర్మకి సంబంధం ఉంటుంది. అందుకే భగవంతుడికి సమర్పించే చేయాలంటారు. చాలా చక్కటి విశ్లేషణ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.